లగడపాటి రాజగోపాల్ ఈ పేరు అందరికీ సుపరిచితమే. రాష్ట్ర విభజన జరిగితే రాజకీయాలకు దూరమవుతాన్న ఆయన ఈ 8 నెలల్లో ఎక్కడా పాలిటిక్స్లో కనిపించలేదు. అయితే త్వరలోనే లగడపాటి రాజకీయ సన్యాసానికి స్వస్తి పలకనున్నారా? సైకిల్ ఎక్కి సవారీ చేసేందుకు సిద్ధమైపోయారా? గత కొన్నాళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్. అటు తన హాబీ అయిన ఎన్నికల సర్వేను సైతం నిలిపివేశారు. గత ఎన్నికల తర్వాత అడపాదడపా కనిపిస్తున్నారు. మీడియాకు కూడా దొరకడం లేదు. అయితే వచ్చే ఎన్నికల్లో ఆయన పొలిటికల్ గా రీఎంట్రీ ఇస్తారన్న ప్రచారం ఊపందుకుంది. గతంలో ఆయన విజయవాడ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. రాష్ట్ర విభజన వరకు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. 2003లో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్రలో పారిశ్రామికవేత్తగా ఉన్న రాజగోపాల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్కు ప్రధాన అనుచరుడిగా మారారు. ఉమ్మడి ఏపీ పాలిటిక్స్లో యాక్టివ్ రోల్ పోషించారు. ల్యాంకో రాజగోపాల్ గానే పరిచయమైన లగడపాటిగానే తన ముద్ర చాటుకున్నారు. రాష్ట్ర విభజన సమయంలో అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఎంపీల్లో లగడపాటి పేరు ముందు వరుసలో ఉండేది. పార్లమెంట్లో ఏకంగా తెలంగాణ ఎంపీల కళ్లలో పెప్పర్ స్ప్రే కొట్టడం దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. తెలంగాణ ఏర్పడితే రాజకీయ సన్యాసం చేస్తానని కూడా నిండు లోక్సభలో ప్రకటించారు. రాష్ట్ర విభజన జరగడంతో అన్నట్టుగానే రాజకీయ సన్యాసం చేశారు. 2014 నుంచి ఇప్పటి వరకు ఎక్కడా పోటీ చేయలేదు. రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కేవలం రాజకీయ నాయకుడిగానే కాకుండా ఎన్నికల సర్వేలు చేయడం హాబీగా పెట్టుకున్నారు. 2004 నుంచి సర్వేలు చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల సర్వేలు చేసి ఇవ్వడం, అవి వాస్తవానికి దగ్గరగా ఉండడంతో లగడపాటి ఇమేజ్ మరింత పెరిగింది. 2014 వరకు యూపీఏ ప్రభుత్వంలో మంచి పరపతిని సొంతం చేసుకున్నారు. అయితే 2018 తెలంగాణ ఎన్నికల్లో తొలిసారి ఆయన లెక్క తప్పింది. అక్కడ మహాకూటమి అధికారంలోకి వస్తుందని చెప్పగా అనూహ్యంగా టీఆర్ఎస్ తిరిగి అధికారం చేపట్టింది. అటు 2019 ఎన్నికల్లో సైతం ఏపీలో టీడీపీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. జరగకపోతే సర్వేలు నిలిపివేస్తానన్నారు. టీడీపీ ఘోర ఓటమితో ప్రెస్ నోట్ రిలీజ్ చేసి ఇక సర్వేలకు స్వస్తి అని ప్రకటించేశారు. అప్పటి నుంచి బయట కనిపించింది కూడా తక్కువే. తాజాగా ఆయన మరోసారి పొలిటికల్ రీఎంట్రీ ఇస్తారన్న టాక్ నడుస్తోంది. మరోసారి విజయవాడ ఎంపీగా పోటీ చేస్తారన్న ప్రచారం సాగుతోంది. తెలుగుదేశం తరపున బరిలో దిగుతారని విజయవాడ రాజకీయాల్లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే చంద్రబాబు, లోకేష్తో లగడపాటి సమావేశమయ్యారని, వారి నుంచి గ్రీన్ సిగ్నల్ లభించినట్లు సమాచారం. విజయవాడ సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని అంటే చాలా మంది నాయకులకు గిట్టడం లేదు. అందుకే నాని కుమార్తెను ఎమ్మెల్యేగా పోటీ చేయించి లగడపాటికి ఎంపీగా పోటీ చేసేందుకు లైన్ క్లియర్ చేసినట్లు సమాచారం. అంటే కొద్ది నెలల్లో రాజకీయ సన్యాసం వీడి లగడపాటి సైకిల్ ఎక్కుతారన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. మరి ఇదంతా ప్రచారమా లేదంటే కార్యరూపం దాల్చుతుందా అన్నది తేలాల్సి ఉంది.